హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. టీ తాగిండ్రా? మాదైతే ఇప్పుడు టీ చేసుకుంటున్నాము. ఫస్ట్ పిల్లలు ఈరోజు ఇంటికనే ఉన్నారు కదా, అందుకే ఏదైనా చేద్దామని స్నాక్స్. ఈ మార్కెట్లో 20కి 3 బనానాస్ వస్తున్నాయి. అందుకే ఇంకా చాలా ఇచ్చిండు ఆ రోజు. అయినా 30 రూపీస్కి 7 ఇచ్చిండు, తీసుకెళ్ళండి అని. అయితే నేను తీసుకొచ్చిన, ఏం చేయాలి, కర్రీ అయితే మా పిల్లలు తినారని ఇంకా నేను ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ బనానాని అయితే మంచిగా కడుక్కొని పుట్టయితే తీసి కొంచెంసేపు నీళ్ళలో బాగా కడిగి తుడుచుకుంటున్నాను అనమాట. చిప్స్ చేస్తున్న వాళ్ళ కోసం అని నేను ట్రై చేస్తున్నా, మంచిగా వస్తుందో లేదని చూద్దామని. ఇంకా ఇక్కడైతే బనానాని అయితే మొత్తం పొట్టు తీసి నీళ్ళలో కడిగి మంచిగా తూడ్చి పక్కకు పెట్టుకున్నా. ఇక్కడ ఒక గిన్నెలో అయితే కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం వాటర్ వేసి కలిపి పక్కకు పెట్టుకుంటున్నా. ఇక్కడైతే ఆయిల్ బాగా కాగిన తర్వాత చిప్స్లది ఉంటుంది కదా, దాంతో ఇక్కడైతే గీసుకుంటున్నా. మొత్తం అయితే చిప్స్ చేసేస్తున్నా అనమాట. ఇక్కడ ఆయిల్ బాగా ఫాస్ట్గా పెట్టాలి స్టవ్. అప్పుడు మనం గీసి ఇట్లా చిప్స్ లాగా తీసుకుంటే తర్వాత మనం దాంట్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం చూసుకోవాలన్నమాట. కొంచెం ఫ్రై కావాలి, మెత్తగా ఉన్నప్పుడే మనం ఈ ఉప్పు, ఈ పసుపు ఉన్నది కదా దాంట్లో వేసుకోవాలన్నమాట. అందుకే మనం అది కొంచెం ఫ్రై అయ్యే వరకు కొంచెం చూసుకుంటూ ఉండాలి, మాడిపోకుండా ఫాస్ట్గానే పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం మళ్ళీ స్లోలో పెట్టి కలర్ మారుతున్నప్పుడే మనం కొంచెం అంతా ఈ పసుపు, ఉప్పు కలిపినవి కొంచెం 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 దాంట్లో వేసుకుంటూ ఉండాలన్నమాట. చూడండి, కలర్ కొంచెం గోధుమ కలర్ లాగా మారింది కదా, ఇట్లా వచ్చే వరకు చూసుకున్న తర్వాత అయితే మనం ఇప్పుడు పసుపు, ఉప్పు కలిపిన నీళ్ళు అయితే కొంచెం కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. కొంచెం 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 వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ కొంచెం గ్యాస్ స్లో నుంచి ఫాస్ట్గా పెట్టుకోవాలన్నమాట. ఈ ఫాస్ట్ పెట్టుకొని మళ్ళీ కొంచెం వేపుకుంటూ ఉండాలి. అప్పుడు కలరు, సాల్ట్ 2 పడతాయి దానికి. ఎల్లో కలర్ కావాలనుకుంటాం కదా మనం, అలా ఎల్లో కలర్ కావాలంటే ఇలా అయితే పెట్టుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను చాలా సన్నగా వచ్చినాయి చిప్స్, దాంతో చేసినందుకు చాలా సన్నగా వచ్చినాయి. ఇంకా స్వీట్ షాప్లో అయితే కొంచెం దొడ్డుగా చేస్తారు, నేనైతే చాలా సన్నగా చేసిన చిప్స్ది కదా అది. ఇక్కడైతే చూడండి ఎంత బాగా వచ్చినాయి. టేస్ట్, సాల్ట్ కూడా బాగా పట్టింది. ఆల్రెడీ మేము ఒక వంతు చేసినాం కానీ మా పిల్లలు తినేసిండ్రు. ఇక్కడైతే చూడండి మొత్తం కలర్ కూడా మారింది, ఇలాగ అనిపిస్తుంది కానీ తర్వాత చూడండి కలర్ చాలా బాగా వచ్చింది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. చూడండి కలర్ చూడు సేమ్ అలానే వచ్చినవి. నేనైతే టీతోనే పిల్లలకైతే ఇచ్చిన, టీ పాలతోనే. ఒకసారి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి. ఎలా ఉంది కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.